ఆమె మేము చిన్నగున్నప్పుడు అందరికీ చేయాల్సినవన్నీ చేసింది. నిన్న వీడియోలో చెప్పా కదా, పెళ్ళిళ్ళు చేసింది, అల్లుళ్ళు చూసింది, మనవరాళ్ళని అదే ప్రెగ్నెంట్గా డెలివరీలు చేసింది. చాలా కష్టాలు పడుతుంది. కష్ట సుఖాల్లో, మంచి చెడులో, ఫంక్షన్లలో, ఆటలలో చేతులు ఇట్లా బోన్స్ ఇట్లా అరిగిపోయేలాగా కష్టపడింది ఫ్రెండ్స్. రియల్గా ప్రామిస్ అయితే చెప్తాను, ఒట్టేసి అంతలా కష్టపడింది. ఇంకా మా చిన్నతనంలో అయితే మీకు ఎందుకు వీడియో అంత నేను రోజు పొడిగించి చెప్పాలనేసి నేను షార్ట్ కట్లో ముగించాలని నేను చూస్తున్నా. మా చిన్నతనంలో అయితే మా కడుపు తాటే బుట్టలు అల్లేది. అప్పుడు మాకు చిన్నప్పుడు మా కడుపు పోషించడానికి అది మాగిపోయిన అట్టికాయలు, అంటే మెత్తబడిన మామిడిపళ్ళు అవి ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి ఇళ్ళమ్మటి మా ఊర్లో అమ్మేటోళ్ళు. మేము చిన్నతనంలో బేషన్లు వేసుకొని అరటిపళ్ళు అది ఇదని అమ్మేవాళ్ళు. అవి ఫ్రెష్గా ఉన్నప్పుడు మా అమ్మకి అడిగేవాళ్ళు మామూలుగా, కత్తిరా తీసుకుంటా అంటే ఆ డబ్బులు లేవప్ప అనేది. సర్లే ఇంకా ఆవిడ అంత బజార్ అంతా తిరుక్కొని లాస్ట్లో వచ్చేటప్పుడు పాపం అందరు జాలిపడేది ఏంటి తెలుసా ఫ్రెండ్స్, మా కుటుంబాన్ని. అయ్యో 7 ఆడపిల్లలు ఉన్నారు, పాపం ఆమె ఎలాగా భోజనం పెడుతుంది, ఇట్లా మొగుడు చూస్తేనేమో కాలేరికి డ్యూటీ లేదు ఆయనకి అనేసి జాలిపడి ఆమె ఏం చేసేది, పాపం తీసుకోవే అట్టుపళ్ళు తీసేసుకో, రేపు ఇద్దులే డబ్బులు అనేది చెప్పి ఇచ్చేసేది ఫ్రెండ్స్. ఇచ్చేసి వెళ్ళిపోయేది. అంటే ఊరంతా ముందే అవి రాలిపోయిన అట్టుపళ్ళు అంటారు కదా, ఫ్రెష్గా బండి మీద ఉన్నప్పుడు ఇట్లా ఒలిచేసేసి అంటే రాలిపోయి ఒక కుప్పగా పెట్టేవాళ్ళు. యాపిల్స్ ఇట్లా కొంచెం మెత్తపడతాయి కదా, అవి కూడా ఒక పక్కకి అంటే పెట్టేసేవాళ్ళు కదా. అవి వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే పేటల వాళ్ళు అంటే అమ్మేటోళ్ళు, వీళ్ళు అమ్మటొచ్చి అవి మొత్తం ఊరంతా తిరిగి వచ్చినాక ఇంకా మెత్తపడేది అట్టుపండు. అలాంటివి తీసుకొని మా అమ్మ తల ఒక 2 ఇచ్చి మా కడుపులు నింపి ఆమె ఒక 2 అట్టుపళ్ళు తిని ఆమె సాయంత్రం 4 వరకు అలా ఆకలితో ఉండి బుట్టలు అల్లి చేసి నాన్న కష్టపడి మార్కెట్కి వెళ్ళి అమ్మి చేసి ప్రతి ఒక్కరికి అన్నం వండి వాళ్ళకి కడుపు నిండా పెట్టి ఆమె లాస్ట్లో అన్నాలు ఎవరన్నా వదిలేస్తే అవి తిని చొమ్మి నీళ్ళు తాగేది ఫ్రెండ్స్. ఇది అచ్చరి సత్యం. ఇక్కడ వాక్యం ఉంది, దేవుని వాక్యము, ఇశ్రాయేల్ దేవుడైన నేను నీకు ఎల్లప్పుడూ తోడై ఉందిని కానని ఇది ఇక్కడ రాసింది. నేను ఏట్ల మీద ఒట్టాను, దేవుడు చెప్పాడు, ఆకాశం అందును భూమి అందును నీ తల్లిదండ్రులు నీ తండ్రి పీఠమందును ఒట్టేయొద్దని, ఒట్టేసి చెప్పొద్దని. ఎందుకంటే భూమి ఆకాశం మనది కాదు, తల్లిదండ్రులు మనది కాదు, ఏది కూడా మనది కాదన్న దాని మీద ఒట్టేస్తే ఏమవుతుంది, అది తిరిగి మనకే శాపం అనమాట. అందుకే నేను ఒట్టేసి చెప్పను. ఇది మా అమ్మ పడిన చాలా 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 వంట పనులకి వెళ్ళి ఇసురాకులు ఎత్తి అది ఎత్తి ఇది ఎత్తి ఇసుక మోయడానికి వెళ్ళింది. ఇంకా చాలా చాలా అన్నదానాల్లోకి తీసుకెళ్ళింది మమ్మల్ని. హిందూస్ గుళ్ళోకి వాళ్ళు అన్నదానం పెడుతుంటే శ్రీరామనవమి పండగ కానీ వినాయక చవితికి కానీ మా ఊర్లో అన్నదానం ఎక్కువ చేస్తారు. అలాంటి ప్లేస్లలో మమ్మల్ని తీసుకెళ్ళి, ఎందుకంటే ప్లేస్ మంచిదే, కాకపోతే మేము క్రిస్టియన్స్ కదా, అంటే ఒక్కొక్కరు వెళ్ళరు కదా. మా తాతల కాలం అప్పుడు ఇప్పుడంటే అందరం కలుసుకుంటున్నాం, బాయ్ అని హిందూస్ ముస్లిమ్స్ అందరం కలుసుకుంటున్నాం. అప్పుడు ఏంటంటే అమ్మ మన క్రిస్టియన్స్ గుళ్ళోకి వెళ్ళకూడదు అన్నట్టు ఇదిగా ఉండేది. గుళ్ళోకి తీసుకెళ్ళి అన్నదానానికి ఆ గుళ్ళోకి శ్రీరామనవమికి వినాయక చవితికి గుళ్ళోకి తీసుకెళ్ళి మా అమ్మ మాకు వేడి అన్నం వేడి సాంబార్ ఇలా వేసేవాళ్ళు అండి అన్నదానంలో. మాకు ఏ గుడి అది ఇదని ఏం లేదు. అలా గుళ్ళోకి తీసుకెళ్ళి అన్నం కడుపు నిండా పెట్టిస్తే తృప్తి తినేసేసి ఇంత కడుపు వేసుకొని మా అమ్మ పిల్లల్ని ఇలా పట్టుకొని తీసుకెళ్ళి పెట్టి చేసి ఆ ఇల్లేమో ఇట్లా కారిపోయేది. ఎందుకంటే తాటకిల్లు కదా, గుడిసి కదా, ఆ గుడిసి ఇలా నీళ్ళు ఇలా కారిపోయి మమ్మల్ని ఇలా పట్టుకొని చేసి చాలా అంటే చాలా కష్టాలు పడి మా నాన్నతో అయితే చాలా శ్రమలు పడిందండి. ఆయన కొట్టడం ఏంటి, తిట్టడం ఏంటి, అబ్బో భర్తతో అంటే ఇంక చెప్పలేం కదా. ఇంకా భర్త వదిలేయండి, ఆయన లేకపోతే ఇంకా ఆమె బతికైతే ఇంకెప్పుడో బుగ్గుపాలైపోయేది. ఇంకా ఆయన ఉండబట్టి అంత మాత్రాన ఉంది. ఆయన కూడా చాలా పెట్టాడు, ఒక సైకో డిఫరెన్స్లోకి వెళ్ళి పెడతారు చూడండి. భార్యని టార్చరు, ఇటు భర్త ఇటు పిల్లలు అందరి వల్ల పడిన కష్టాలు ఇవ్వండి. అంటే వాళ్ళని పోషించింది అంతలా. ఒక ఏజ్ వచ్చేసింది, ఒక ఏజ్ అంటే ఒక 50 వచ్చేసింది. ఆమె చిన్నప్పటి నుంచి చెప్పేశాను కదా మీకు, ఆమె పడిన కష్టాలేంటి సుఖాలేంటి. ఒక చీర ఉండేది కాదండి చెప్పాలా. ఒక రోజున నేను ఊరు వెళ్ళాను, ఊర్లో ఎవరితో ఫంక్షన్ ఉందంటే వెళ్తే అక్కడ అమ్మ బట్టలు నానపెట్టి పెట్టుకుంది.
పెట్టుకుంటే అమ్మ నేను ఉతికే నా బట్టలు అని అంటే లేదమ్మా నేను ఉతుక్కుంటాను. అప్పటికే మా అమ్మకి అదే మోషన్స్ అంటారు, ఇరేషనల్ అవుతుంది, మోషన్స్ వీక్గా ఉంది, నీరసంగా ఉందన్నమాట. అప్పటికే అందరికి 100 ఫోన్లు. ఆమె బలంగా ఉన్నప్పుడు, ఆమె వయసులో ఉన్నప్పుడు, ఆమె 45 సంవత్సరాలు ఉన్నప్పుడైతే అందరూ ఇళ్లల్లో పెట్టుకున్నారు ఫ్రెండ్స్. ఇళ్లల్లో పెట్టుకొని మాకు ఇది చెయ్యి, ఆ పని చెయ్యి, ఈ పని చెయ్యి, మాకు బట్టలు ఉతుకు, మాకు అన్నం వండి పెట్టు, మాకు వంట చేసి పెట్టు, మాకు గుద్దలు కడుగు, మా ముడ్డులు కడుగు, మా మూతులు కడుగు, మాకు పక్కలేయి, మా దుప్పట్లు ఉతుకు, మా బెడ్షీట్లు ఉతుకు, మా పిల్లలకి ముడ్లు కడుగు, మాకు వంట చేసి పెట్టు అని మా ఇన్ని గిన్నెలు వేసేసి ఉంచేవాళ్ళు. అంత చాకరీ చేయించుకొని నాకు కూడా చేసింది. ఏం చాకరీ నా ఇంటికి వచ్చి చేయలేదు ఫ్రెండ్స్. నా 2 పిల్లల్ని చిన్నగున్నప్పుడు మా అమ్మ దగ్గర పెడితే మా అమ్మకి చేయాల్సినవన్నీ నేను చేశాను. నాది అప్పుడంటే డబ్బు ఉండేది కాదు కదా. నా ఇంట్లో ఇత్తడి బిందులు ఉన్నాయి అనుకో, ఆ ఇత్తడి బిందు ఇచ్చిస్తాను, అమ్మ నువ్వు తాగడ పెట్టుకొని బియ్యము అది కూర ఏమని తెచ్చి వండి పెట్టు అనేదాన్ని. ఇంత బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉండేది, అది ఇచ్చేసేదాన్ని అమ్మేసుకోమ్మని. ఫ్యాన్లు ఇచ్చేదాన్ని అమ్మేసుకోమ్మని. నా దగ్గర ఉన్న ప్రతీది అట్లా ఇచ్చేసి వస్తువులు అమ్మ తాకడ పెట్టేసి పలానా రేషన్ బియ్యం అన్నీ వేయించుకమ్మ అని చెప్పేదాన్ని. ఇంకొచ్చినప్పుడల్లా డబ్బులు ఇచ్చేదాన్ని. అందరి దగ్గర డబ్బులు అడగటానికి ఫోన్లు చేసి అమ్మ నాకు ఒక 500 500 వేస్తానికి ఆమెను బొందలో పెట్టేశారు, అంటే మట్టిలో పెట్టేశారు. 500 ఇవ్వలేక ఆమె కడుపునని ఇంటికి తెచ్చుకొని కడుపునని ముద్ద పెట్టలేక ఏం చూడలేక మట్టి తవ్వి అమ్మ చచ్చిపోయావమ్మా అని దొంగ ఏడుపులు ఫ్రెండ్స్. దొంగ ఏడుపులు అంటే వాళ్ళ దగ్గర నుంచి చూసి నేర్చుకోవాలి. ఆమెకి ఫోన్ చేసి అమ్మ ఒక 500 ఇవ్వండి అమ్మ నేను హాస్పిటల్కి వెళ్ళాలమ్మా, ఏంటో నాకు షుగర్ వచ్చిందని ఒక డౌట్గా ఉందమ్మా, నాకు బాధగా ఉందమ్మా, నాకు ఆకలిస్తుందమ్మా, రోజు ఇడ్లీ తింటానమ్మా అంటే నాకు చేసినప్పుడల్లా నేను వేసేదాన్ని ఫ్రెండ్స్. నా దగ్గరకు వచ్చినప్పుడల్లా నేను లక్షలు ఇచ్చాను అంట్లా. నాకే భర్త లేడు. నేను పిల్లలు పెట్టుకొని నేను పిల్లల పెళ్ళిళ్ళ వాళ్ళతో దూరం వెళ్ళిపోయి నేనేదో ఒంటరిగుండి నేను ఇది ఇంటద్దులు కట్టుకుంటా అలానేసి నేను తల్లిని చూడన్నాను కదా. నా కిడ్నీలు ఏమైనా నేను చూసాను. కానీ అడ్డమైన ముండలు బలిసి కొట్టుకులాడుతున్న ముండలారా మీకే చెబుతున్నా, ఒక్కది కూడా నా ఇంటికి రానిలేదు ఫ్రెండ్స్. మీరు అనుకోవచ్చు నీ దగ్గరికి ఎందుకంటే నేను నా దగ్గరికి వస్తే మరి అమృతం వేసి పెంచుతాను, ఇంకో కొన్నాళ్ళు బ్రతికిద్ది కదామా. ఆమె ఆవిష్ మింగాలంటే అట్లా. అందుకే నా గుమ్మము నా మెట్లు ఎక్కనీ లేదనమాట. మా వాళ్ళు జనాలు నా గుమ్మం నా మెట్లు ఎక్కనీకోకుండా ఆమెని ఆకలి దప్పులతో ఆకలి అనేసి ఆమెను ముద్ద దొరక్క చచ్చిపోయింది. ఎలా ఆమెను ఎందుకు అంత గ్రిప్లో పెట్టుకున్నారు తెలుసా? ఎందుకంటే ఆ ఇల్లు ఆమె పేరు మీద ఉంది కాబట్టి ఆ స్థలము, మరి ఆ స్థలము ఆడపిల్లలదేనమ్మా, అది మీకే వచ్చిద్ది అని అనగానే ఆ స్థలం గురించి బాగా గ్రిప్లో పెట్టుకున్నారు ఫ్రెండ్స్. ఆ స్థలం మింగుదామని. కానీ దేవుడు గుడ్డోడా యేసయ్యా ఎవరికి ఎంత న్యాయం చేయాలి, ఎవరికి ఎంత ఇది చేయాలి, ఒకరికి అన్యాయం జరగకూడదని అనేసి ఆ స్థలము ఎవరి చేతులు పోకోకుండా అలా మధ్యలో ఆగిపోయింది. ఆ స్థలం గురించి అమ్మని గ్రిప్లో లాక్కొని ఆమె రక్తం తీర్చేసేసి ఆమెను సాపగా నైస్గా రోడ్డు మీద వదిలేశారు. రోడ్డు మీద అంటే ఇంకా రోడ్డు మీద అంటే క్లారిటీ చెప్తున్నాను ఫ్రెండ్స్ మీకు. రోడ్డు మీద కాదు, ఆమెకి ఫోన్లు చేస్తే ఫోన్లు ఎత్తుకోకుండా అమ్మ ఇడ్లీ తినాలమ్మా ఒక 500 వేయండి అంటే డబ్బులు వేస్తాను, రేపు వేస్తా, ఎల్లుండి వేస్తా, సాయంత్రం వేస్తా అని తర్వాత ఫోన్లు ఎత్తేవాళ్ళు కాదు. మళ్ళీ తర్వాత మళ్ళీ నా ఫోన్ నుంచి ఎత్తట్లేదు అనేసి పాపం ఆమె బాధపడి వేరే వాళ్ళు ఫోన్లు తీసుకొని నేనమ్మా నాకు ఒక 500 వేయండి అమ్మా ఆకలేస్తుందంటే ఎప్పుడో ఒకసారి వేసేవాళ్ళు. నెలకు ఒకసారి లేకపోతే వారానికి ఒకసారి. అసలు వారానికి ఒకసారి కాదండి, మీకు దండం పెడతా, వారానికి ఒకసారి అస్సలుకి ఏదో నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి. 500 సరిపోతాయి ఫ్రెండ్స్ చెప్పండి? 500 సరిపోతే మీకోసం అంత కష్టపడి బుట్టలల్లి అంత చేసి వంట పనులు చేసి ఇస్రాకులు ఎత్తి గిన్నెలు కడిగి నిద్రలేని రాత్రులు పనులకెళ్ళి నెత్తి మీద బుట్ట పెట్టుకొని అన్నం మోసుకొచ్చి సాంబార్ తెచ్చి కూరలు తెచ్చి మిమ్మల్ని అర్ధరాత్రుల్లో లేపి పెట్టేదే. ఆ తిండి మర్చిపోయారు ఫ్రెండ్స్ వీళ్ళు. ఆ తిండి తల్లి తిండి మర్చిపోయారు. మార్కెట్కి వెళ్ళిపోయి చెమటలతో చెప్పులు కూడా ఉండేవి కాదు తెలుసా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మోడల్ చెప్పులు, మేము మోడల్ సూపర్ మోడల్
అనని ఇప్పుడు మోడల్ చెప్పులు ఒక్కొక్కరు ఫ్యాషను ఒక్కొక్కరు మేము మేము ఎక్కడికైనా ఫోటోలు చూపించాలంటే ఇది మేము ఇంత రిచ్గా పెళ్లి చేసాము చూడండి ఫ్రెండ్స్ మా పిల్లలది ఇంత ఫ్రాకు ఇంత వైట్ హౌస్లో ఇన్ని కోట్లు పెట్టి మన అమ్మాయిని చేశాడు కదా కొడుకు పెళ్ళి అంతకంటే రిచ్గా చేసాం ఫ్రెండ్స్ మేము. మా కూతురు పెళ్ళిళ్ళు పాయకంలో ఏరుగుతామే దాంట్లోకి వెళ్ళి ముఖం చూసుకోండి తెలిసిద్ది. తల్లిని చూడనోళ్ళు కటిక నరకంలోకి పడతారు, కటిక నరకంలోకి. మీరు అనుకుంటారా ఫ్రెండ్స్, మరి రాని ఇంతలా వీడియోస్ పెడుతున్నావు కదా, ఇంతలా ఇది చేస్తున్నావు కదా, మరి నువ్వేంది చూసుకో. నా దగ్గరకు రానియలేదు ఫ్రెండ్స్. నా దగ్గర రానిస్తే ఊర్లో అందరూ తెలిసిపోతుంది కదా. నాది డబ్బా వాగుడు అనమాట. నేను ఏది ఇక్కడ గుండెలో దాచుకోను, ముక్కు సూటికి వెళ్ళిపోతా, ఉన్నది ఫ్రాంక్గా నేను చెప్పేస్తా. ఇక పలానా వాళ్ళు చూడలేదు నేను చూసానని చెప్తాను కదా, నేను చూసుకుంటున్నా తల్లినని. ఎక్కడ ఊర్లో అందరికి తెలిసిపోద్దేమో, మా అమ్మ అందరికి చెప్పేస్తుందేమో అనేసి మళ్ళీ సిగ్గులు పోతాయి కదా. అసలే టీచర్ లాగా మేము బ్యాగులు తగిలించుకొని హాయ్ హలో బాగున్నారా, వడ్డీలు కీయడానికి వచ్చాము. అవునవును, మా పిల్ల 1 lakh సంపాదిస్తుంది శాలరీ, నేను వచ్చేసి 1,20,000 సంపాదిస్తున్నాను, మీకు వడ్డీలు కావాలా చెప్పండి అని చెప్పుకుంటారు ఊరంతా తిరిగి. కానీ తల్లికి మాత్రము లంగాలు. మీకు మధ్యలో ఆపేసేసాను ఫ్రెండ్స్, మీకు క్లారిటీ ఇస్తున్నా. ఒకసారి నేను ఎవరో ఫంక్షన్కి నేను ఊరు వెళ్ళినప్పుడు బకెట్లో బట్టలు నానపెట్టుకుంటే అమ్మ నేను ఉతుకుతానని అనేసి తీస్తే బట్టలు అడుగు లంగా ఫ్రెండ్స్, లోపల పెట్టుకొట్టేసుకుంటామే అడుగు లంగాలు. ఇది శాంపిల్గా చూపిస్తున్నాను. ఇది మా క్లారా కోసము తుడుస్తానికి, ముఖం తుడుస్తానికి ఎప్పుడోదో నల్లగా వెలిసిపోయిందనమాట, దానికోసం పెట్టిన లంగా ఇది. ఇదే ఇంత పాడైపోయిందంటే ఇది నేను క్లారాకు వాడుతానంటే నా కన్న తల్లి ఇట్లా లైన్స్లో చినిపోయిన అడుగు లంగాలు ఇట్లా చిరిగిపోయినాయి ఫ్రెండ్స్, చిరిగిపోయినాయి తెలుసా ఆమె లంగాలు. చిరిగిపోయిన లంగాలు తొడుక్కుంటూ ఆమె నానపెట్టుకుంటూ ఆ లంగాలు చూసి ఇలా దుఃఖం వచ్చేసింది తెలుసా, నాకు దుఃఖము, ఏడుపు వచ్చేసింది. అవి చూసి ఏడుపు వచ్చేసింది. కానీ ఒక్కొక్కది బలిసి కొట్టుకులాడతా అమ్మ మేము ఇలా ఆమెనంతా ఒక సైకాలజీగా చేసేసారు ఫ్రెండ్స్, సైకాలజీగా చేసేసారు. ఎవరి దగ్గర రానికోకుండా, ఎవరు వెళ్ళకంటే నా దగ్గరికి రానికోకుండా, నా మెట్లు ఎక్కనికోకుండా. నా అమ్మకి నేను విజయవాడ అక్కడికి వెళ్ళంగానే అక్కడ గుడివాళ్ళ ఉన్నప్పుడు నాకు దాంట్లో డబ్బులు లేవు, ఉన్న డబ్బులు వాళ్ళకి కట్నం చదివించాను. అమ్మకి హాస్పిటల్ చూపించుకోమంటే ఆ రోజు హాస్పిటల్ బంద్ ఉంది, ఎందుకంటే మధ్యాహ్నం 2 కదా. నేను అక్కడ ఫంక్షన్ అయిపోగానే తినగానే ఇంటికి రాగానే ఆ రోజు హాస్పిటల్కి నేను బస్ స్టాండ్కి తీసుకెళ్ళాను, కోదం సెంటర్కి. అక్కడ హాస్పిటల్ బంద్ ఉంటే మెడికల్ షాప్లో మా అమ్మ అంట చెప్పి నాకు బలాంది ఇవ్వరా అది ఇవ్వరా అని అడిగిద్దంట. బలాంది అమ్మ రెడ్ కలర్లో ఉంటుంది ఇండిషను, అమెరికా. నాకంటే అమెరికా అంటే నా పేరు అమెరికా రాణి ఫ్రెండ్స్, అందుకే నేను అమెరికా తీసేసి రాణి అని అట్లా షార్ట్కట్లో పెట్టుకున్నాను నా పేరు. అమ్మ అమెరికా నాకు బలాంది ఇండిషన్ ఇప్పిమ్మని. అమ్మ తెలుకోకుండా అలా ఇప్పించుకోకూడదు అమ్మ ఇండిషన్ అంటే, లేదు నాకు అలా ఇప్పించు, నేను నర్స్ వచ్చిద్ది పేటలో ఆమె రాగానే నేను ఇప్పించుకుంటానంటే సర్లేను. మెడికల్ షాప్ ఆమెను అడిగితే డాక్టర్ సర్టిఫికెట్లు ఎందు ఇవ్వవమ్మా అది అని చెప్తే సర్లే ఆమెకి మోషన్స్ అవి ఇవన్నీ ఇప్పించి ఆమె చేతికి 500 చేతులు పెట్టి ఆమె ఎవరో వస్తుంది కదా. ఎందుకంటే నిజం చెప్తున్నా ఫ్రెండ్స్, నా ఫోన్లో లేవు, ఫోన్పేలో లేవు డబ్బులు. ఎందుకంటే నాకు ఉన్నాయి, వాళ్ళకి డ్రెస్ ఏదో అన్నీ అలా పట్టుకొచ్చి అక్కడ ఫంక్షన్ వరకు ఇచ్చేసుకున్నాను. మళ్ళీ నేను బయట టికెట్ అని బుక్ చేసుకుని అప్పుడుతో అయిపోయినాయి. అయితే అమ్మ నాకు 1 గంటలో డబ్బులు పడతాయని విజయవాడ ఇట్లా దాడుతున్నాను ఫ్రెండ్స్. నాకు అమ్మ నా ఫోన్లో డబ్బులు పడంగానే అడుగులంగాలకి ఆమెకు హాస్పిటల్ చూపించుకోమని వేసాను. పేర్లు వద్దు, గుడివాళ్ళు ఒకరు ఉంటారు, మా అమ్మకి కెమెరా ఫోన్ లేదు కాబట్టి పక్కన వాళ్ళకి వేస్తే వాళ్ళు ఇస్తారనమాట డబ్బులు. ఇంకా అదే లాస్ట్ ఫ్రెండ్స్ నేను చూసింది అమ్మని, రియల్గా చెప్తున్నా అదే ఫైనల్. ఆ రోజు నేను ఫంక్షన్ నుండి వెళ్ళడమేలా, నేను చూడటమేలా. తమ్ముడు అన్ని నెలలు నా దగ్గర ఉన్నప్పుడు కూడా వీడియో కాల్ చేసి మాట్లాడేది. పాపం అప్పుడు నన్ను అడిగేది కాదు డబ్బులు,
ఎందుకంటే తమ్ముని చూసుకుంటున్నాను కదా, హాస్పిటల్కి, వాడికి తిండికి, జ్యూసులకి, ఇంకా టాబ్లెట్లకి, ఇంకా అన్ని టెస్టులకి మొత్తం ఎట్టిజెట్ నేను చూసుకుంటున్నాను కదా. పాపం ఆమె అన్నీ అనగిపించింది కదా అమ్మ. పాపం అది అన్నీ చూసుకుంటుంది, పిల్లల్ని, కోడల్ని, కొడుకుని, అవంతా మొత్తం పాపం రెంట్లు, హాస్పిటల్కి అంతా చూసుకుంటుంది కదా. ఎందుకు అడగాలి ఇడ్లీకి టిఫిన్కి వేయమ్మా అది ఇదని పాపం అడిగేది కాదు. అయితే ఒక రోజున వేరే వాళ్ళకి ఫోన్ చేసిందంట, అమ్మ ఒక 500 వేయరా అంటే, వేస్తా ఆమె అని సచ్చే వరకు ఫోన్ ఎత్తుకోవాలి. చచ్చిపోయినాక గుడివాడ వచ్చి, అమ్మా అమ్మా నా తల్లి, అమ్మా మా అమ్మ చనిపోయిందమ్మా, మా అమ్మ చనిపోయిందమ్మా. వసే ముండల్లారా, మీకే చెబుతున్నా వినండి, మీకే చెబుతున్నా. డబ్బు ఇవాళ ఉంటుంది, రేపు పోయిద్దే. మనిషి ఉన్నప్పుడే నెయ్యేసి పెడతామా, రాగి జావేసి పెడతామా, పచ్చడేసి పెడతామా, ప్రేమగా మనల్ని తల్లి ఇంతలా చూసుకుంది కాబట్టి వంట పనులు చేసి ఇస్త్రాకుల్లో మిగిలిపోయిన స్వీట్లు అవి ఇవి, అన్నం అర్ధరాత్రిలో నెత్తిమైన రిక్షాకి ఎక్కితే మళ్ళీ ఒక 2 రూపాయలు రిక్షా ఛార్జ్ ఇవ్వాల్సి వస్తుందని ఇవ్వకోకుండా వచ్చింది చూడు, నెత్తి మీద మోసుకొని మనకు అర్ధరాత్రి లేపి పెట్టింది కదా. ఆ ఇందితి జ్ఞానం పెట్టుకొని, అది మంచి మనసు పెట్టుకొని తల్లికి ఈ రోజు వరకు మీరు చూసిండుంటే, అందరు అమ్మ కంటే ఏజ్ అయిన వాళ్ళు ఇప్పటికీ బ్రతికే ఉన్నారు. గుడివాడలో కానీ ఎక్కడైనా కానీ. ఆమెకి 55, 60 రాకముందే చనిపోయింది ఫ్రెండ్స్, తెలుసా? అంతలా త్వరగా చనిపోయింది. ఎందుకు? ఆమె ఏజ్ అంతా కష్టపడింది. పిల్లలు 8 మంది పిల్లల కంటే రక్తం పోదా, ఆ మాంసం కరిగిపోదా, బోన్స్ కరిగిపోవా, కానీ తింటూ ఉంటే మంచి ప్రోటీన్ పడాయి. అది తింటూ లేదు, మొత్తం పోయి సాకరి చేయించుకుని అన్నీ చేయించుకొని దాని సంపాదన అంతా మొత్తం ఇది చేసేసి పిప్పు చింతపండు పిసికిన తర్వాత ఒక పిప్పి మిగిలిపోతే పడేస్తాను చూడు, అలా రసం తాగేసి వదిలిపెట్టేస్తే ఫ్రెండ్స్ లాస్ట్కి షుగర్ వచ్చింది. అంటే ఆ షుగర్ వచ్చిందన్న సంగతి ఆమె బయట పెడతల్లా, బీరకాయ, సొరకాయ ఇలాంటివి వండుకొని తింటుందన్నమాట. కానీ ఊర్లో ఉంది ఒక జ్యోతిలక్ష్మి చీర కట్టింది, ఆ చీరకే సిగ్గేసింది. నేను కాదు ఫ్రెండ్స్, ఒకదుంది ఊర్లో జ్యోతిలక్ష్మి. ఆ జ్యోతిలక్ష్మి ఏం చేస్తుంది, ఊర్లో అంత పెద్ద బిల్డింగ్ తీసుకొని ఈ రాజ్యం ఎలా చేస్తుంది. గుడివాడకి వెళ్ళాను అని అందరిని పాడు చేస్తుంది గుడివాడలో. అదేం చేసింది, తల్లి వస్తే ఆమె పరువు మర్యాదలకి భంగం కలిగిద్దని తల్లిని రానివలా. ఒక 1 నెల రోజుల్లో చచ్చిపోతుంది అనగా, మమ్మ 1 నెల రోజుల్లో ఆ తల్లి చచ్చిపోతుందనగా ఆ మెట్లు ఎక్కనీలేదు, ఆ లోపలికి రానీలా. అయ్యో మరి రోగిస్తూ ఉందనని ఇంకొక అక్క ఎవరో వెళ్ళి పాపం చెబితే, అసలు నువ్వే నైట్లతో వాటిలతో వస్తావు ఇక్కడికి, నా పరువు తీసేస్తావు, నైట్లతో రావచ్చా నా ఇంటికి, అంత పరువు పోతుంది ఇల్లు గల్లాల దగ్గర, మనం రిచ్గా బతుకుతున్నామని తెలుసు, ఎలా పడితే అలా నైట్లు వేసుకొని చున్నీలు వేసుకొని వచ్చేస్తే గలీజ్ అనుకుంటారు. అమ్మ చుట్టేనే ఇలా చీర దోపుకొని జుట్టంతా సింపురు చేసుకొని ఎట్లాగో దిగాలుగా వచ్చిద్ది ఆయుస్ పడుకుంటూ. సర్లే ఇగో 200 బట్టలు ఉతికినందుకు. ఆమె వెళ్ళిపోయి బట్టలు ఉతికేది, అన్ని బట్టలు వేసుకొని ఉతికిపించుకొని చేస్తే ఆ తల్లికి ఇచ్చేది 200. అమ్మ మళ్ళీ ఆయన వస్తాడు, మళ్ళీ ఆయన మొగుడు కూడా కాదు ఉంచుకున్నవాడు, మళ్ళీ ఆయన వస్తాడు, ఆయన చూస్తే బాగోదు, ఎల్లమ్మ వెళ్ళు అని పంపించేయడం. అట్లా ఆకలికి నడిచే ఓపుకున్న రోజులు వెళ్ళి బట్టలు తీసి అన్నం పెట్టేవాళ్ళండి. అమ్మ మీకు దండాలమ్మా, కోట్ల దండాలమ్మో. ఆమె బట్టలు తీసి అన్నం పెట్టేవాళ్ళు. కానీ బట్టలు ఉతికితే అన్నం పెడతారని నడిచే ఓపిక లేక మా ఇంటి పక్కన చర్చి ఉంటుంది అండి, ఆ చర్చి మెట్ల మీద కూర్చొని ఆపసాపాలు పడితే ఇలా కూర్చొని మొత్తం నీరసం అయిపోయి కళ్ళు కనపడక కళ్ళల్లో పొరలు వచ్చేసేసి పొరలు కప్పేసి ఆ కళ్ళజోడికి కొన్ని సంవత్సరాల మట్టి ఒక ఆవిడ్ని లక్షలు సంపాదిస్తున్నాను. హ్యాండ్ బ్యాగ్ చూపిస్తాను మీకు. హలో గాయస్, నేను 1,20,000 సంపాదిస్తున్నా, మా చిల్డ్రన్స్ 1,00,000 సంపాదిస్తున్నారు. అండ్ రిచ్ అంబానీ పిల్లలు మేము. మీ బతుకులు చాడ. కొన్ని సంవత్సరాలుగా కళ్ళజోడు అడిగితే ఏపీ లేదు కదా నువ్వు, కొన్ని సంవత్సరాలుగా కళ్ళజోడు అడిగితే ఏపీ లేదు కదా. ఆ ఉసురు కొట్టిద్ది మెల్లిమెల్లిగా, ఒకటేసారి కాదు, గాలి తుఫాను. ముందు సిగ్నల్స్ వస్తాయి,
ఎట్లా మబ్బు కమ్మడము, ఎండపోవడము, అలా మబ్బు కమ్మేసేసి కొంచెం అక్కడక్కడ చినుకులు పడితే అక్కడక్కడ గాలి రావడం, దుమ్ము లేగడం, అట్లా ఇట్లా అట్లా అన్నీ మొత్తం స్టెప్ బై స్టెప్ అయ్యాక అప్పుడు ఏకదం గాలి తుఫాను వస్తే ఇల్లు కూలిపోద్ది. అంటే దీనికి రీజన్ ఏంటి? వాక్యంలో పాస్టర్ చెప్తారు, దేవుని ఉగ్రత నీ కుటుంబం మీదకి వచ్చినప్పుడు, గాలి తుఫానుగా మారి నీ ఇంటి మీద కుమ్మరించినప్పుడు మొత్తం అకస్మాత్ కొట్టుకెళ్ళిపోవడమే. అది రాకోకుండా ప్రార్థన చేసుకు. ఇప్పుడన్నా తల్లిని చూడడం, దానికి ఎవరైతే చూడలేదు, ఎవరైతే బాధలు పెట్టారో, ఎవరైతే దగ్గరుండి తల్లిని చంపారో ప్రార్థన చేసుకోండి. ఇప్పుడన్నా దేవుడు క్షమిస్తాడు మిమ్మల్ని, క్షమిస్తాడు దేవుడు మిమ్మల్ని. ఓ ఇలా కట్టేసుకొని ఇక్కడ ఇంత జాకెట్లు వేసేసుకొని వెనకాల పేటలో మాకు అంత ఉంది, ఇంత ఉంది, మేము ఆ వడ్డీలకి ఇస్తున్నాము. ఒకప్పుడు ఏమైంది, మీ పిల్లలు చాకరీలు చేయించుకున్నావు కదా, అట్లా వదిలేసేసారు ఫ్రెండ్స్. వదిలేసాక గుడి మీద మెట్ల మీద కూర్చొని ఆకలికి మరి మీ నాన్న పింఛన్ వస్తుంది కదంటే ఆయన కూడా మారిపోయాడు. ఆయన కూడా గాలిలాగా అయిపోయాడు. ముందు నుంచే రౌడీ రఫ్, అసలు సెంటిమెంట్, పిల్లలు తల్లి భార్య అన్న సెంటిమెంట్ లేదు. ఆయన ఎందుకు మారిపోయాడో చెప్పాలంటే ఇంకా రోత పెట్టిపోతాయి జీవితాలు. ఆయన మేము చిన్నగున్నప్పుడు బాగానే ఉన్నాడు ఫ్రెండ్స్. చిన్న సింపుల్ షార్ట్ కట్లు చెప్పేస్తున్నానే మీకు. మంచి రుష్యాలు బియ్యం కట్ట, మంచిగా బూందీ లడ్డు, ఒక జిలేబీ పొట్లాలు కట్టుకొచ్చాడు కోదాం సెంట్రల్ స్వీట్ షాప్లో. అప్పుడు రూపాయి పొట్లం, ₹10 పొట్లం అనుకుంటే పొట్లాలు కట్టుకొచ్చాడు స్వీట్ షాప్కి వెళ్ళి. అలా మంచి కట్టుకొని జీతం రాగానే రుష్యాలు మంచి మా అమ్మ మా నాన్న రుష్యాలు రాజా రాణిలాగా మంచిగా వచ్చేవాళ్ళు. బాగా చూశారు. ఎప్పుడైతే పిట్టలు ఒక్కొక్కటి అవి వద్దులే ఫ్రెండ్స్, మీకు దండాలు పెడతా, నా నోటికి అవి రావు, వద్దు. వాటి వల్ల మా నాన్నకి చిన్న మెదడు అనేది ఒక డీసెంట్ మెదడు ఉంటుంది, డీసెంట్ మెదడు చితికిపోయి ఒక రఫ్ అండ్ టాప్గా లంజులు అంటే లంజులు, సంసారాలు అంటే సంసారాలు అలా అయిపోయాడు మా నాన్న. అట్లా పక్కగా అంటే ఒక సైకాలజీగా అయిపోయి మా అమ్మను కూడా తిట్టడం మొదలుపెట్టి మొద్దు పెట్టుకోకుండా కొట్టడం, గొడ్డలతో ఏది ఉంటే అది వేసాడు, ఏది ఉంటే అది తరిమాడు, ఎట్లా పడితే అట్టు కొట్టాడు. అలా రఫ్ అండ్ టఫ్గా ఆయన అయిపోయాడు. అందుకని ఆయన టైంకి ఆయన తినడం వరకే చూసుకుంటాడు, కానీ ఆయన చేతులు ఆయన సంపాదనకు కూడా ఆ మొత్త తినే అదృష్టం వెళ్ళాక లాస్ట్లో ఇంకొక వారంలో చనిపోతుంది అనగా ఎవరో హైదరాబాద్ నుంచి గుడివాడ వెళ్తే హాస్పిటల్ తీసుకెళ్తాను రాని తీసుకెళ్తే అక్కడ హాస్పిటల్ బంద్ ఉందనంటే సాయంత్రం వరకు అక్కడ 6, 7 వరకు కూర్చొని అక్కడ మళ్ళీ మంతకాలు కొట్టుకుంటూ ఇంటికి తీసుకొచ్చి అమ్మ నువ్వు ఇక్కడే గుడి మీద కూర్చో, మేము మళ్ళీ వస్తాము. మరి బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళు మీతో తీసుకెళ్ళరా? ఇంకా అన్నంటే మెట్లు ఎక్కలేదు. సరే మెట్లు ఎక్కలేదు, అన్నం పంపిస్తా అన్న వాళ్ళు అర్ధరాత్రులు అన్నం పంపిస్తారా? నువ్వు అన్న మాటకి అక్కడే నమ్మకంగా చీకట్లో దోమల్లో పురుగుల్లో కుట్రలు అక్కడే చీకట్లో కూర్చొనుందే. నువ్వు అన్నం తీసుకొస్తావని నమ్మి అలాగే కూర్చొనుంది కదా. ఒక కూతురు చెప్పిన మాట ఫ్రెండ్స్. అక్కడే కూర్చోబెట్టి అర్ధరాత్రుల 10ంటికి అన్నం తీసుకొస్తే అదే చీకట్లు ఇలా కలుపుకొని గబా తింద ఆమె చీకట్లో. దాని తెల్లారి మళ్ళీ ఆకలేస్తే మా మేనత్తోళ్ళు, అదే మా మా అమ్మోళ్ళ అన్నలు ఉన్నారు కదా, వాళ్ళ భార్యలు ఉన్నారు కదా, ఆమె నాకు సాక్ష్యం చెప్పింది. మా అమ్మ చనిపోయాక ఏదో అక్కడ కూర్చొని నేను ఏడుస్తా బాధపడతా ఉంటే, అమ్మ అసలు అంటే అత్త ఏమైంది అత్త, అసలు ఏం జరిగింది అని అంటే, ఏముందమ్మా ఇట్లా చాలా ఆకలితో వచ్చింది ఇంటికి, గబగబా దోసకాయ మాంసం ఉంటే పెట్టాను, గబగబా తిందాం ముద్ద నీళ్ళు తాగి మళ్ళీ మీ నాన్న చూస్తే తిడతాడని అట్లా కాసేపు కూర్చుంది. ఆకలమ్మ ముద్ద పెట్టక ఎవరు చూడక చచ్చిపోయిందమ్మా. ఈ ప్రూఫ్ ఏంటి తెలుసా? గుడివాడలో మా అతను కూడా అంటాడులే, ఒక చంపేసేసింది, జ్యోతిలేసిన చంపేసింది, లాస్ట్ నెంబర్ అండి దాని పేరు, లాస్ట్ నెంబరు. అది చంపేసేసింది, దానివల్ల మీ అమ్మ చనిపోయింది అని పేటలు అందరూ అనుకుంటున్నారు. అంటే మరి హైదరాబాద్లో దూరంగా ఉన్న వాళ్ళు అంటే అనుకోవచ్చు, నువ్వు దగ్గరుండి నీకు అంత పెట్టుకొని నీకు మోడలింగ్ అవి పెట్టుకుంటా, నువ్వు మధ్యలోకి ఇట్లా లైట్లు, బెడ్లు, మళ్ళీ దిల్ షేప్లు, ముప్పు పడుకోవడానికి కాపురం అన్నీ చేసుకుంటా తల్లికి ఒక బాక్స్ అన్నం కట్టుకోలేకపోయి అన్నం పెడతాను లాస్ట్ ఇవాళ నైట్ చచ్చిపోతుంది అనగా ఫ్రెండ్. అదైతే చాలా దుఃఖకరం, చాలా అంటే చాలా దుఃఖకరం.
ఓకే ఫ్రెండ్స్, వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కదా. రేపటి వీడియోలో ఆమె లాస్ట్ మరణం ఎలా చనిపోయింది, ఏ పిల్లల్ని డబ్బులు అడిగింది, ఏ మనవరాలను ఫోన్ చేసి ఏడ్చుకుంటూ డబ్బులు అడిగింది, ఎంత బాధతో దుఃఖంతో కళ్ళు కనిపించక ఎలా లాస్ట్ ఆమె మృతి చెందింది, ఇంతమంది కుటుంబాన్ని పెట్టుకొని ఆమె రెక్కలు ముక్కలు చేసి పోషించిన కుటుంబాన్ని పెట్టుకొని ఎలా. నా వీడియోస్ మీరు ఇంకా చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా రేపటి వీడియో కోసం వెయిట్ చేయండి ఫ్రెండ్స్. రేపు మంచి వీడియోతో మంచి ఒక కన్న తల్లి ఇంకా లాస్ట్ మరణం ఎక్కువ పొడిగించాను, ఫైనల్ చేసేస్తా ఎలా చనిపోయింది అన్న విషయం రేపు మీతో పంచుకుంటాను. బాయ్ ఫ్రెండ్స్. వీలైతే నాకు మాత్రం లైక్ చేయమాకండి. మీ కుటుంబంలో దయచేసి చెప్తున్నా, మీ కుటుంబంలో ఒక తల్లి, ఒక తండ్రి, ఒక తమ్ముడు, తోడబుట్టినోడు ఉంటే ఆకలి అమ్మ అని వస్తే ప్లీజ్ వాళ్ళకు ఒక ముద్ద పెట్టండి. ఎందుకంటే రేపు రోజున పరలోకానికి వెళ్ళి మనం లెక్క చెప్పుకో, లేదంటే ఆ శ్రమ లేదు ఇక్కడే పడతాం. ఆల్రెడీ